అర్జున్ చెన్నైలో దయగల ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వీధులు జీవితంతో సందడిగా ఉంటాయి మరియు అర్జున్ తరచుగా అవసరమైన వారికి సహాయం చేస్తాడు. అర్జున్ తన గతం నుండి ఒక రహస్యాన్ని తెలుసుకుంటాడు. అతను ఒకప్పుడు భాష, అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన నిర్భయ మరియు న్యాయమైన ముఖానాయకుడు, కాని ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి అన్నింటినీ విడిచిపెట్టాడు. పాత స్నేహితుడు రవి, అవినీతిపరుడైన రాజకీయ నాయకుడి నుండి తమ సంఘాన్ని రక్షించడంలో అతని సహాయం కోరేందుకు అర్జున్ని సందర్శిస్తాడు. అర్జున్ తన గుర్తింపును భాషగా స్వీకరించాడు. అవినీతి రాజకీయ నాయకుడిని ఎదుర్కోవడానికి అతను తన పాత మిత్రులను కూడగట్టుకుంటాడు. భాష మరియు అతని మిత్రులు అవినీతి రాజకీయ నాయకుడు సుందరంను నాటకీయంగా ఎదుర్కొంటారు. తెలివి మరియు బలం యొక్క భీకర యుద్ధం జరుగుతుంది. సుందరం యొక్క నేరాలను ప్రజలకు బహిర్గతం చేయడం మరియు అతనికి న్యాయం చేయడంలో భాష ముగింపుకు వస్తుంది. రాజకీయ నాయకుడిని తొలగించడంతో భాష ప్రజలకు నాయకత్వాన్ని తిరిగి అందజేస్తాడు. వారికి మార్గనిర్దేశం చేసేందుకు నేపథ్యంలో ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు. అర్జున్ ఆటో డ్రైవర్గా తన సాధారణ జీవితానికి తిరిగి వస్తాడు, కాని ప్రజలు అతనిని తమ రక్షకుడైన భాషగా గుర్తుంచుకుంటారు. నిస్వార్థంగా ఇతరులకు సేవ చేయడం మరియు న్యాయం కోసం నిలబడేలా వారిని ప్రేరేపించడమే నిజమైన నాయకత్వం.